నీకు హెల్త్ ఎమర్జెన్సీ వస్తే నువ్వు సర్కారీ దవాఖానకు పోయే పరిస్థితిలో లేము. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ప్రైవేటైజేషన్ ఏ స్కేల్లోకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లిటరలీ ఒక మాఫియా నడుపుతున్నారు మన దేశంలో. ఇదే వాస్తవం. I will not blame doctors on this. I will blame the corporates investing the money here. ప్రతి విషయంలో నిలువు దోపిడీ ప్రజల రక్తాలు పీల్చుకున్న దోపిడీ. కొన్ని కోట్లాది రూపాయలు, కొన్ని లక్షలాది రూపాయల్లో బిల్లులు క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ రైట్. ఐ am not in no position to dictate my terms to these companies. సో ఇవన్నీ గోలొద్దు. సేఫ్ సైడ్గా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ వచ్చే డబ్బులు మీ జీవితంలో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. మీరు వెళ్ళిపోయాక మీ పిల్లలు, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. బికాస్ ఫస్ట్ థింగ్, ఎనీ డెవలప్డ్ కంట్రీలో ఎడ్యుకేషన్, ఫుడ్, వాటర్, హెల్త్, all of this are the basic amenities that has to be provided by the government. For whatever might be the reason, we couldn't achieve it yet. But that doesn't mean మనం అచీవ్ చేయలేమని కాదు. మాలాంటి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కొన్ని గొప్ప గొప్ప లీడర్స్ పుడుతూ ఉంటారు. వన్ డే థింగ్స్ విల్ చేంజ్. బీ పేషెంట్, బీ హోప్ఫుల్. సో టిల్ దెన్ మీరు సేఫ్గా ఉండడానికి అన్ని కండిషన్స్ మీట్ అవుతున్న ఇన్సూరెన్సెస్ని అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ డోంట్ హైడ్ యువర్ డిసీజెస్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎంత చైన్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది అంటే ఒకవేళ మీరు ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ హైడ్ చేసినా మీ ఫోన్ నెంబర్ ప్రతి హాస్పిటల్లో ప్రతి ఇన్వెస్టిగేషన్ దగ్గర ఇచ్చి ఉంటారు కాబట్టి ఏఐ ఆ నెంబర్ని రీడ్ చేసి మీ మొత్తం రిపోర్ట్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తుంది. మీరు ఫలానా నాకు బీపీ లేదు, నాకు డయాబెటీస్ లేదు, లేదా నాకు ఇంకేదో డిసీజ్ లేదు అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీకు హార్ట్ అటాక్ రావడం వెనకాల గల కారణం మీకున్న బీపీఏ, మీకున్న షుగరే అని చెప్పి కంపెనీస్ బిల్స్ రిజెక్ట్ చేసిన కొన్ని కోట్లాది కేసులు ఉన్నాయి. కోట్లాది రూపాయలున్న వందలాది కేసులు ఉన్నాయి. ఇట్లన్నిట్లో పడద్దు. నేను ఇందాక చెప్పినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు రీడ్ చేయండి. మేము వీడియోలో మెన్షన్ చేసిన పాయింట్స్ని రీచెక్ చేసుకోండి. మీ ప్రీమియం టు మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అబవ్ 25 lakhs or 50 lakhs ఉండేదే తీసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మీట్ అవుతాయి.